నమస్తే అండి. ఈరోజు మనం స్త్రీ గురించి మనుధర్మ శాస్త్రంలో మరియు బౌద్ధ మతంలో వారి గ్రంథాల్లో స్త్రీ గురించి ఏమని చెప్పారో చూద్దామండి. తులనాత్మక అధ్యయనం ద్వారా మనం తెలుసుకుందాం. అంటే ఈ రెండిటిలో పోల్చి చూసి మనం అధ్యయనం చేద్దాం. मनु और बुद्ध के स्त्री संबंधी विचारों का तुलनात्मक अध्ययन। महर्षि मनुकृत मनुस्मृति में यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्र अफलाः क्रियाः। ఇది మనుస్మృతిలోని శ్లోకం. अर्थात जिस समाज या परिवार में स्त्रियों का सम्मान होता है वहाँ देवता अर्थात दिव्य गुण और सुख समृद्धि निवास करते हैं, और जहाँ इनका सम्मान नहीं होता वहाँ अनादर करने वालों के सभी काम निष्फल हो जाते हैं. ये పరివారంలో ఏ కుటుంబంలో అయినా ఏ సమాజంలో అయినా ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఇస్తారో అక్కడ దైవీయ గుణాలు, అక్కడ జనంలో దైవీయ గుణాలు ఉత్పన్నమయ్యి వారికి సుఖం సమృద్ధి కలగడం సంభవం అవుతుంది. ఏ సమాజంలో అయినా ఏ పరివారంలో అయినా స్త్రీలకు గౌరవం ఇవ్వరో, అలాగే అవమానం చేస్తారో అక్కడ వారి కార్యాలు ఫలీభూతం అవ్వవు, అఫలం అంటే ఫలించవు, ఆ కార్యసిద్ధి అనేది జరగదు అని చెప్తున్నారండి. ఇంకా ఇతర శ్లోకాల్లో पिता भाई पति या देवर को अपनी कन्या बहन स्त्री या भाभी को हमेशा यथा योग्य मधुर भाषण भोजन वस्त्र आभूषण आदि से प्रसन्न रखना चाहिए और उन्हें किसी भी प्रकार का क्लेश नहीं पहुंचने देना चाहिए. తండ్రి కానీ అన్నతమ్ములు కానీ భర్త కానీ మర్ది కానీ వారికి సంబంధించిన స్త్రీలలో కన్యలు కానీ చెల్లెళ్ళు అక్కలు కానీ భార్యలు కానీ వదినలు కానీ ఇటువంటి వారిలలో వారికి యథాయోగ్యంగా వారితో మధురంగా సంభాషణ చేయడం, మంచిగా మాట్లాడటం, భోజనం వస్త్రం ఆభూషణాలు ఇలాంటివి ఇచ్చి వారిని సంతోషంగా యథాయోగ్యంగా ఎంత యోగ్యమైతే అంత వారిని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అలాగే వారికి ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకోమని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఇవన్నీ 3వ అధ్యాయంలో నుంచి తీసుకున్నారండి. तीसरी अध्याय से लिया गया है. और जिस कुल में स्त्रियां अपने पति के गलत आचरण अत्याचार या व्यभिचार आदि दोषों से पीड़ित रहती है वह कुल शीघ्र नाश को प्राप्त हो जाता है, और जिस कुल में स्त्री जन पुरुषों के उत्तम आचरणों से प्रसन्न रहती है वह कुल सर्वदा बढ़ता रहता है. ఏ వంశంలో అయితే స్త్రీలను తమ భర్తలు తప్పుడు వ్యవహారంతో అంటే అత్యాచారం వ్యభిచారం ఇటువంటి బాధలతో ఇటువంటి కార్యాలతో వాళ్ళకి పీడ కలిగిస్తారో బాధని కలిగిస్తారో అటువంటి వంశం త్వరగా నాశనం అయిపోతుంది. అలాగే ఏ వంశంలో అయితే స్త్రీ జనులను వారికి సంబంధించిన భర్తలు మంచి ఆచరణతో ప్రసన్నంగా ఉంచుతారో ఆ వంశం ఎప్పుడూ వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. అలాగే जो पुरुष अपनी पत्नी को प्रसन्न नहीं रखता उसका पूरा परिवार ही अप्रसन्न और शोकग्रस्त रहता है, और यदि पत्नी प्रसन्न है तो सारा परिवार प्रसन्न रहता है. ఏ పురుషుడైతే తమ భార్యని ప్రసన్నంగా ఉంచరో సంతోషంగా ఉంచరో ఆ కుటుంబం మొత్తం కూడా శోకగ్రస్తమైపోతుంది, దుఃఖభరితమైపోతుంది. అలాగే ఏ భార్యనైతే తమ భర్త
ప్రసన్నంగా సంతోషంగా ఉంచుతారో ఆ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా 9వ అధ్యాయమే 9వ అధ్యాయంలో पुरुष और स्त्री एक दूसरे के बिना अपूर्ण है, अतः साधारण से साधारण धर्म कार्य का अनुष्ठान भी పతి పత్ని दोनों को मिलकर करना चाहिए. పురుషుడు కానీ స్త్రీలు కానీ అంటే భార్య కానీ భర్త కానీ ఒకరు లేకుండా ఒకరు అపూర్ణులు, అంటే సంపూర్ణం కాదు, అపూర్ణులు అన్నమాట. కాబట్టి చిన్న చిన్న ధార్మిక కార్యాలైనప్పటికీ ఇద్దరు కలిసి భాగం పంచుకుంటూ ఇద్దరు కలిసి భాగస్వామ్యంతో చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇంకా ऐश्वर्य की कामना करने हारे मनुष्यों को योग्य है कि सत्कार और उत्सव के समयों में भूषण, वस्त्र और भोजन आदि से स्त्रियों का नित्य प्रति सत्कार करे. ఐశ్వర్యాన్ని కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే తమకి సంబంధించిన స్త్రీలను సత్కరించుకుంటూ ఉత్సవ సమయాల్లో, పండుగ సమయాల్లో వారిని ప్రత్యేకంగా సత్కరించుకుంటూ భోజనం, వస్త్రం ఇటువంటివి, ఆభూషణాలు ఇటువంటివి యథాయోగ్యంగా ఇచ్చి సన్మానం చేసినప్పుడు వారికి ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాకుండా ఇతర ఐశ్వర్యాలు కూడా వారికి ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితులు అందుకు దారితీస్తాయి అని. पुत्र पुत्री एक समान, आजकल यह तथ्य हमें बहुत सुनने को मिलता है. मनु सबसे पहला व संविधान निर्माता है जिन्होंने पुत्र पुत्री की समानता को घोषित करके उसे वैज्ञानिक रूप दिया. पुत्रेण दुहिता समा, अर्थात पुत्री पुत्र के समान होती है. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయమే కూతురు కానీ కొడుకు కానీ ఇద్దరు సమానం అని మనం ఈ రోజుల్లో మనం వింటూ ఉంటాం, ఇద్దరికీ సమాన స్థానం ఇవ్వాలి అని. కానీ ఈ విషయాన్ని మహర్షి మను గారు ఎప్పుడో చెప్పారు. సంవిధానం అన్నదాన్ని నిర్మించిన వారు కాబట్టి వారు చాలా కాలం క్రిందనే ఈ మాట చెప్పారు. ఏమని అంటే పుత్రేణ దుహితా సమా, కూతురు కూడా కొడుకుతో లాగే సమానమైనది అని చెప్పారట. ఇంకా పుత్ర పుత్రికో पैतृक संपत्ति में समान अधिकार मनु ने माना है. मनु के अनुसार पुत्री भी पुत्र के समान पैतृक संपत्ति में भागी है. यह प्रकरण मनुस्मृति 9वें अध्याय में वर्णित है. आज समाज में కొడుకు కానీ కూతురు కానీ ఇద్దరు కూడా తమ పితృల నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఐశ్వర్యాలు అయితే ఉన్నాయో ఇద్దరికి సమాన అధికారం ఉండాలి అని మహర్షి మను గారు చెప్పారట. మహర్షి మను ప్రకారం ఇద్దరికి వారి తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల్లో సమాన హక్కు ఉంటుంది అని చెప్పబడింది. आज समाज में बलात्कार, छेड़खानी आदि घटनाएं बहुत बढ़ गई. मनु नारियों के प्रति किए अपराधों जैसा हत्या, अपहरण, बलात्कार आदि के लिए कठोर दंड, मृत्युदंड एवं देश निकाल आदि का प्रावधान करते हैं. 8वें अध्याय में 9वें अध्याय में इस तरह. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మహర్షి మను గారు ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు సమాజంలో బలాత్కారం కానీ, మహిళలని వేధించడం కానీ ఇటువంటి మనం చూస్తున్నాం. మహర్షి మను శాస్త్రంలో ఇటువంటి కార్యాలకి, దుష్కర్మలకి పెద్ద పెద్ద శిక్షలు వేయాలి. స్త్రీలని అపహరించడం కానీ ఇటువంటివన్నీ చేసిన వాళ్ళకి కఠోరమైన దండన, మృత్యుదండన కానీ, దేశం నుంచి బహిష్కరించడం కానీ ఇటువంటి శిక్షలు వేయాలి అని మనుశాస్త్రంలో చెప్పబడింది అట. ఇంకా नारियों के जीवन में आने वाले प्रत्येक छोटी बड़ी कठिनाई का ध्यान रखते हुए मनु ने उनके निराकरण हेतु स्पष्ट निर्देश दिए हैं. पुरुषों को निर्देश है कि वे माता, पत्नी और पुत्री के साथ झगड़ा ना करें.
స్త్రీల జీవితాల్లో వచ్చే చిన్న పెద్ద కష్టాలని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని మహర్షి మను గారు స్త్రీలను నిరాకరించడం అనేది ఎవరైతే ध्यान रखते हुए मनु ने उनके निराकरण हेतु स्पष्ट निर्देश दिया पुरुषों को निर्देश పురుషులకి ఏమని చెప్తున్నారంటే వారి అమ్మని కానీ భార్యని కానీ పుత్రికని కానీ వారితో గొడవలు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. ఇంకా మనుస్మృతి చౌథా అధ్యాయ 4వ అధ్యాయంలో ఇన్ పర్ మిథ్యా दोषारोपण करने वालों इनको निर्दोष होते हुए त्यागने वालों पत्नी के प्रति वैवाहिक दायित्व न निभाने वालों के लिए दंडन का विधान है. मनुस्मृति 8वीं अध्याय 9वीं अध्याय 8వ 9వ అధ్యాయంలో ఈ విధంగా స్త్రీల పట్ల ఏదైతే తప్పుడు నిందపూరితమైన వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద దోషం ఉన్నది అని వాళ్ళ మీద ఆరోపణ చేయడం, ఇటువంటివి మిథ్యా దోషారోపణలు, నిర్దోషులైనప్పటికీ వారు ఏమి తప్పు చేయనప్పటికీ వారిని వదిలేయడం ఎవరైతే చేస్తారో భర్తలు, అటువంటి వాళ్ళని ఎవరైతే భార్య పట్ల వైవాహిక దాంపత్య బాధ్యత ఏదైతే ఉంటుందో అది నిర్వర్తించని వాళ్ళకి దండన వేయాలి అని మనుస్మృతిలో ఉందట. ఇంకా मनु की एक विशेषता और है, यह वह है कि वे नारी की असुरक्षित तथा अमर्यादित स्वतंत्रता के पक्षधर नहीं है और न उन बातों का समर्थन करते हैं जो परिणाम में अहितकर है. इसलिए उन्होंने स्त्रियों को चेतावनी देते हुए सचेत किया है कि वह स्वयं को पिता, पति, पुत्र आदि की सुरक्षा से अलग ना करे, क्योंकि एकाकी रहने से दो कुलों की निंदा होने की ఆశంక रहती है. మను శాస్త్రంలో స్త్రీలని ఉద్దేశించి వారి యొక్క భద్రత భావనని ఉద్దేశించి వారిని ఎప్పుడు తమ తండ్రితోటో లేకపోతే భర్తతోటో లేకపోతే పుత్రులతోటో వారి దగ్గర నుంచి తమను తాము దూరం చేసుకోకండి అని చెప్తున్నారు. ఎందుకంటే భద్రత అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఉన్న పరిధిలోనే సురక్షితంగా ఉండమని చెప్తున్నారు. ఇది 5వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 5वीं अध्याय और 9वीं अध्याय में ऐसे कहा गया है. ఇప్పుడు చెప్పబోయేది इसका अर्थ है यह कदापि नहीं है कि मनुष्य स्त्रियों की स्वतंत्रता के विरोधी है. इसका निहितार्थ यह है कि नारी की सर्वप्रथम सामाजिक आवश्यकता है सुरक्षा की. वह सुरक्षा उसे चाहे शासन कानून प्रदान करे अथवा कोई पुरुष या स्वयं का सामर्थ्य. దీని అర్థం ఏంటంటే వారికి సంబంధించిన పురుషుల పరిధిలోనే ఉంటే శ్రేయస్కరం అని ఎందుకు చెప్తున్నారంటే దాని అర్థం మనం విపరీతంగా తీసుకోకూడదు. స్త్రీలకి స్వతంత్రత లేదా అని ఈ విధంగా విరోధంగా తీసుకోకూడదు. దీని అర్థం ఒకటే, వారికి భద్రత అనేది అవసరం కాబట్టి వారు ఎక్కడున్నా ఆ చుట్టుపక్కల న్యాయ వ్యవస్థ ఉన్న పరిధిలోనే ఉంటూ, లేదంటే తమకు సంబంధించిన పురుషులు భర్త కావచ్చు, పుత్రుడు కావచ్చు, తండ్రి కావచ్చు, ఈ విధంగా అటువంటి వారి పరిధిలో ఉంటూ, లేదంటే తమని తాము రక్షించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ఈ విధంగా భద్రత దృష్ట్యా తమని తాము సురక్షితంగా ఉంచుకోమని చెప్తున్నారు. उपर्युक्त विश्लेषण से हमें यह स्पष्ट होता है कि मनुस्मृति की व्यवस्थाएं स्त्री विरोधी नहीं है, वे न्यायपूर्ण और पक्षपात रहित है. मनु ने कुछ भी ऐसा नहीं कहा जो निंदा अथवा आपत्ति के योग्य हो.
ఇవన్నీ చూస్తే మనకి విశ్లేషణ చేసుకుంటే ఏమర్థమవుతుందంటే, మనుస్మృతిలో స్త్రీలకి విరుద్ధంగా ఏది చెప్పలేదు. వారు ఏం చెప్పినా న్యాయపూర్ణితంగా, పక్షపాతం లేకుండా, స్త్రీల పట్ల పక్షపాతం లేకుండా, పురుషుల పట్ల పక్షపాతం వహిస్తూ స్త్రీలకి ఏదో నిందించిన విధంగా ఆ విధంగా లేకుండా, స్త్రీలను విరోధించకుండా మహర్షి మను గారు స్త్రీలకి గౌరవం ఇస్తూనే చెప్పడం జరిగింది. ఇకపోతే తులనాత్మక అధ్యాయంలో బౌద్ధ మతంలో వారు ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ కొన్ని గ్రంథాల పేర్లు ఇచ్చారండి. బౌద్ధ మతంలో ఉన్న గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పేర్లు ఇచ్చారు. ఆ గ్రంథాల అనుసరంగా बौद्ध मत में नारी संबंधी विचार ये सब हमने ఇవి ఎవరు సేకరించారు అంటే ఇవన్నీ సాభార్ శ్రీ కార్తిక్ అయ్యర్ అనేవారు సేకరించి చెప్పారు. ये सब हमने बौद्ध मत के मान्य ग्रंथों से ही लिखा है. राहुल सांकृत्यायन कौसल्यायन आदि ने जो लिखा वो हमने नकल कर दिया. यदि इनमें बुराई हो तो बुराई का दोष उन ग्रंथों का है. प्रकाशक, लेखक, अनुवादक आदि भी बौद्ध है. ఎవరైతే రాహుల్ సాంకృత్యాయన్ కౌసల్యాయన్ వీళ్ళందరూ ఉన్నారో వారు రాసింది ఉన్నది ఉన్నట్టుగా వారు తెలుపుతున్నారు. ఇందులో వారు తెలిపిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే అది ఆ గ్రంథాల రాసిన అనువాదన కర్తన, లేదంటే ముద్రణ చేసిన వాళ్ళ, లేకపోతే రాసిన లేఖనకర్తన, వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బౌద్ధులే ఉన్నారు. అది ఆ దోషం వారికి సంబంధించిందే అవుతుంది అని చెప్తున్నారు. स्त्री वर्ग संतापी, ईर्ष्यालु, मूर्ख, मत्सरी और बुद्धिहीन है. అంగుత్తర నికాయ్ అన్న గ్రంథంలో ఈ విధంగా ఉందట. స్త్రీ వర్గం వాళ్ళు ఈర్ష్యతో కలిగి ఉండేవాళ్ళు, మూర్ఖులు, మత్సరంతో ఉండేవాళ్ళు, బుద్ధిహీనులు అని చెప్పారట. స్త్రియా धूर्त, झूठी, कारस्थानी, अप्रामाणिक, गुप्त व्यवहार करने वाली. जात कथा ग्रंथ में స్త్రీలు ధూర్తులు, చెడ్డవారు, గుప్తంగా వ్యవహరించేవారు అని ఈ విధంగా చెప్పారట. ఇంకా భిక్షువు కాళీ सांप में 5 दुर्गुण है. अस्वच्छता, दुर्गंध, बहुत सोने वाला, भयकारक और मित्रद्रोही, विश्वासघाती. ये सारे दुर्गुण स्त्रियों में भी है. वे अस्वच्छ, दुर्गंध युक्त, बहुत सोने वाली, भय देने वाली और विश्वासघाती है. భిక్షకులారా అంటే బౌద్ధ భిక్షకులు అంటారు కదండి, వారికి చెప్తున్నారు వారి గ్రంథాల మాధ్యమంతో నల్ల త్రాచుపాములో 5 దుర్గుణాలు ఉంటాయి. మలినంగా ఉండడం, దుర్గంధయుక్తంగా ఉండడం, చాలా నిద్రపోతూ ఉండడం, భయకారకంగా ఉండడం, విశ్వాసఘాతకం చేయడం, మిత్రద్రోహి అంటే తన స్నేహితుల్నే ద్రోహం చేసే వాళ్ళని మిత్రద్రోహి అంటారు కదండి, ఆ విధంగా. ఈ 5 దుర్గుణాలు నల్ల త్రాచుపాములో ఉంటాయి. ఇవే దుర్గుణాలు మనకి స్త్రీలలో కూడా ఉంటాయి అని చెప్తున్నారట. అంగు 5वा నిపాత్ దీపచారిక వగ్గో ఈ గ్రంథంలో స్త్రీయ నరకగామి హే, స్త్రీలు నరకానికి దారితీసేవాళ్ళు అని ఈ గ్రంథాల్లో చెప్పారట. అధికతర్ స్త్రీయోं को मैंने नरक में देखा है. उसके 3 कारण है जिससे स्त्रियां नरकगामी बनती है. అధికాంశ స్త్రీలను నేను నరకంలో పోతుండగా చూశాను. వారు ఎందుకు నరకానికి పోయేవారుగా ఉంటారు అంటే వారికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్తున్నారట. वो पूर्वाह्न काल में सुबह कृपण और मलिन चित्त की होती है, दोपहर में मत्सर युक्त होती है, रात को लोभ और कामयुक्त चित्त की होती है. पूर्वाह्नम
రోజులో తీసుకుంటే ఉదయం పూట వారు మలిన చిత్తంతో ఉంటారట. మధ్యాహ్నం పూట తీసుకుంటే మత్సరంతో ఉంటారట. అదే రాత్రి పూట తీసుకుంటే లోభయుక్తంగా కామయుక్తంగా ఉంటారట. ఇలా అని సంయుక్త నికాయ మాతుగామ సంయుక్త పేయల్లవగో తీహి ధమోసుత్త ఇన్ గ్రంథం మే ऐसा लिखा है. ఈ గ్రంథాల్లో ఈ విధంగా ఉందట. తర్వాత इसके बाद स्त्रियों को बुद्ध बनने का अधिकार नहीं. स्त्री कभी बुद्ध नहीं बन सकती. पाली जातक अट्टकथा निदान कथा वैदिक मान्यता में स्त्रियां ऋषियों के समान ऋषिका भी है. స్త్రీలకు బౌద్ధ భిక్షులుగా మారే అవకాశం లేదు అన్నారట వాళ్ళలో. కానీ వైదిక ధర్మంలో మటుకు స్త్రీలను ఋషులు ఏ విధంగా అవుతారో అలాగే ఋషికాలు కూడా, ఋషికాలంటే స్త్రీలను కూడా ఋషులుగా అవ్వాలి అని వైదిక ధర్మం చెప్తుంది. స్త్రీ బుద్ధ नहीं बन सकती, केवल तभी बन सकती जब पुरुष का जन्म ले ले. स्त्री चक्रवर्ती सम्राट भी नहीं बन सकती. केवल पुरुष ही राजा बन सकता है. केवल पुरुष ही शक्रमार ब्रह्मा बन सकता है. अंगुत्तर निकाय एकक निपात असंभव वग्गो द्वितीय वर्ग इन ग्रंथों में స్త్రీలు బౌద్ధ భిక్షులుగా అవ్వలేరు. కేవలం పురుష జన్మ తీసుకుంటేనే వారు బౌద్ధ భిక్షులుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు చక్రవర్తి సామ్రాటులు కూడా అవ్వలేరు. కేవలం పురుషులు మాత్రమే రాజులు అవుతారు. కేవలం పురుషులు మాత్రమే బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అవుతారు అని చెప్తున్నారట. बौद्ध धम्म संघ में स्त्रियों की स्थिति. स्त्री को सन्यास लेने की शर्त बताते हुए बुद्ध कहते हैं, बौद्ध ధర్మంలో స్త్రీలకు సన్యాసం ఇచ్చినప్పుడు ఆ సమయంలో బౌద్ధ భిక్షుకులు ఈ విధంగా చెప్తారట. భలే ही भिक्षुणी 100 साल की ही क्यों न हो, अपने से छोटी उम्र के भिक्षु को नमस्कार करेगी, उसके आते ही उठ जाएगी. స్త్రీ 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పటికీ తనకంటే చిన్నవాళ్ళైన పురుష సన్యాసులు వస్తే వారి బౌద్ధ ధర్మంలో లేచి నిలబడాలి, వాళ్ళకి నమస్కరించాలి అని చెప్తున్నారు. किसी भी स्थिति में स्त्री भिक्षु का अनादर ना करे, ना उसको अपशब्द कहे. ఎటువంటి పరిస్థితి ఎదురైనా పురుషులుగా ఉండే సన్యాసులు ఎవరైతే ఉంటారో బౌద్ధ ధర్మంలో వారిని స్త్రీలు అమర్యాదగా చూడకూడదు, అలాగే తిట్టకూడదు, దూషించకూడదు అని చెప్తున్నారట. भिक्षु को कोई भिक्षुणी कभी भी उपदेश ना करे. भिक्षु ही भिक्षुणी को उपदेश दे सकता है. బౌద్ధ భిక్షుకులకు అంటే పురుషులకు, బౌద్ధ ధర్మంలో సన్యాసులకి పురుషులకు ఎప్పుడు స్త్రీలు ఉపదేశం చేయకూడదు, పురుషులే స్త్రీలకు ఉపదేశం చేయాలి అని అంగుత్తర నికాయ ఆచ్వా నిపాత్ गौतमी सुत्त इन ग्रंथों में ऐसा लिखा है कि भिक्षु को कोई भी भिक्षुणी कभी भी उपदेश ना करे, भिक्षु ही भिक्षुणी को उपदेश दे सकता है. ఈ గ్రంథాల్లో ఈ విధంగా చెప్పారట. ఇంకా बुद्ध मना कर देते हैं कि भिक्षु अपने से बड़ी आयु की भिक्षुणी को नमस्कार करे, आदर करे. స్త్రీలు పురుష సన్యాసుల కంటే స్త్రీ సన్యాసులు ఆయుష్లో పెద్దవారైతే గనక అప్పుడు కూడా పురుషులు స్త్రీలకి నమస్కరించడం నిషేధం చేశారట. ఈ విషయం వినయ పిటక్ చుల్లవగ్గో భిక్షుణి స్కంధక్ ఈ గ్రంథాల్లో రాసి ఉంది. ఇన్ గ్రంథం మే ऐसा लिखा है कि बुद्ध मना कर देते हैं कि भिक्षु अपने से बड़ी आयु की भिक्षुणी को नमस्कार करे, आदर करे. ఈ విధంగా సన్యాసులు స్త్రీ సన్యాసులకి నియమాలు పెట్టారట వాళ్ళు సన్యాసం తీసుకునేటప్పుడు బౌద్ధ ధర్మంలో. ఇంకా స్త్రీయోంకి నింద,
స్త్రీలను ఈ విధంగా నిందించారు కూడా అంట వారి గ్రంథాల్లో. స్త్రియా పురుష్ కా మన్ విచలిత్ కర్తీ హై, స్త్రీయోं का गंध आवाज़ स्पर्श विचलित करती है, स्त्री मोह में डालती है, अंगुत्तर निकाय एकक निपात रूपादि वर्ग में. इन ग्रंथों में స్త్రీలు పురుషుల మనస్సుని విచలింపచేసేవారు. స్త్రీల గంధం వాసన ఏదైతే ఉంటుందో అది కానీ, గొంతు కానీ, స్పర్శ కానీ పురుషులని మోహంలో పడేసే విధంగా, మనసు విచలితం చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారట. जब भिक्षु भिक्षा पात्र लेकर आ जाए, कोई कन्या या युवती दिखे तो कोई और भिक्षु उसके साथ होना चाहिए. సంయుక్త నికాయ గ్రంథమే. ఎప్పుడైతే పురుష సన్యాసులు భిక్షపాత్ర తీసుకొని వెళ్ళినప్పుడు ఒక కన్య గనక ఎదురైతే, కన్య కానీ యువతి కానీ ఎదురైతే, ఆ చోట ఆ పురుషుడు కేవలం ఒక్కరే ఉండకూడదు, ఇంకొకరితోటి ఉండాలి అని చెప్తున్నారట. తర్వాత स्त्री मार का बंधन है, यानी बुरी शक्ति है, जिसके हाथ में तलवार हो, पिशाच हो, विष देने वाला हो, उससे बात कर लो, पर स्त्री से कभी मत बोलो. अंगुत्तर निकाय पांचवानिपात विवरण वग्गो माता पुत्तसुत. इन ग्रंथों में, ఈ గ్రంథాల్లో స్త్రీలు చెడ్డ శక్తులు అంటే నకారాత్మక శక్తి అంటారు కదండి, అటువంటి వారు, ఇంకా బంధనంలో పడేసేవారు, ఇంకా ఎవరి చేతిలో అయితే కత్తి ఉంటుందో, విషం ఉంటుందో వారితోటి మాట్లాడు, కానీ స్త్రీలతో మాత్రం మాట్లాడొద్దు అని ఈ విధంగా బౌద్ధ ధర్మంలో స్త్రీల గురించి వ్యతిరేకంగా రాయడం, దూషించినట్టుగా రాయడం, నిందించినట్టుగా రాయడం తెలుస్తోంది. బౌద్ధ ధర్మం, అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని అనుసరించారండి. మరి అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టించారు అని కూడా మనం చరిత్రలో వింటూ ఉంటాం. అందుకని ఇక్కడ మనుస్మృతికి, బౌద్ధ ధర్మానికి రెండిటికి తులనాత్మక అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. हम चरित्र में देखते हैं कि अंबेडकर जी ने ये मनुस्मृति ग्रंथ को जला दिया, क्योंकि अंबेडकर बौद्ध धर्म का अनुसरण करते हैं, तो इसलिए बौद्ध धर्म में स्त्रियों के बारे में क्या बताया और मनुस्मृति में क्या बताया, इसलिए इन दोनों का तुलनात्मक अध्ययन करके విశ్లేషణ किया था. ఈ విధంగా విశ్లేషణ చేయబడిందండి. ఓకే, ధన్యవాదం, నమస్తే అండి.